ద్వారా జిల్లా కలెక్టర్ గారిని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కోరుతున్నాము. గత 3 రోజుల క్రితం నుండి నంద్యాలలో జొన్నలు పండించేటువంటి రైతాంగం రోడ్ల వెంట లారీలు ట్రాక్టర్లు జొన్నలు ఎత్తుకొచ్చుకొని పడగాపులు చేసేటువంటి కడిగా పరిస్థితి ఉంది. ఇందుకు ప్రధాన కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ 2 ప్రభుత్వాలు జొన్నలను సకాలంలో రైతుల వద్ద ఉన్న మొత్తం పంటను కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈరోజు ఈ ధర్నాలకు కారణమైంది. ప్రధానంగా ఈ నంద్యాల జిల్లాలో 54,000 ఎకరాల్లో పంట సాగైంది. అధికారుల వద్ద లెక్కలు ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం ఎకరాకు 20 క్వింటాలు వస్తాయని చెప్పేసి వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఆ అంచనా ప్రకారం మార్కెట్ అధికారులు FCI డిఎం గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం పంటను కొనుగోలు చేయమని చెప్పేసి ముందుగానే రిప్రజెంటేషన్ ఇచ్చారు. 10 రోజుల క్రితం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి రైతులందరూ కూడా మా జొన్నలు కొనుగోలు చేయమని చెప్పేసి అడిగారు. ప్రభుత్వం కొంటామని చెప్పేసి హామీ ఇచ్చి ప్రకటనలు ఇచ్చింది. ఆ హామీ ప్రకటనల మేరకు అందరూ ఆశపగా ఎదురు చూశారు. నిన్నటి నుంచి మాకు ఇచ్చినటువంటి టార్గెట్ అయిపోయింది. కేవలం 28,500 టన్నులు మెట్రిక్ టన్నులకు మాత్రమే ప్రభుత్వం మాకు పర్మిషన్ ఇచ్చింది. మిగతాయి కొనలేమని చెప్పేసి ఈరోజు ఎన్నికెత్తుకపోమంటున్నారు. నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ రైతులకు మేలు చేయాలనేటువంటి ఆలోచన అంటే ఈ జిల్లాలో ఎన్ని మెట్రిక్ టన్నుల జొన్నలు ఉత్పత్తి అవుతున్నాయి మీ దగ్గర లెక్కలు ఉండి కూడా కావాలని ఈరోజు ఎందుకు తక్కువ అనుమతి తీసుకొచ్చారు? మీ లోపాన్ని ఈరోజు మూసిపెట్టుకొని రైతులను ఈరోజు ఇంట్లోకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోలేరు. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారా, లేదంటే ప్రధానమంత్రి గారితో మాట్లాడతారా, ఏదో ఒక విధంగా సంబంధించిన అధికారులతో మాట్లాడి వెంటనే ఒక నిర్ణయం తీసుకొని రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నలు కొనుగోలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆ రకంగా చేయకుండా మీ ఇష్టానుసారం మీరు వదిలిపెట్టి రోడ్ల పైన ధర్నాలు చేసుకోండి, ఇంకొక ఆందోళన చేసుకొని చెప్పేసి రైతులను ఈ రకంగా పిచ్చోళ్ళ లెక్క రోడ్ల వెంట తిండి లేకుండా నీళ్లు లేకుండా కాపలా కాపించే పద్ధతిలో ఈరోజు తిప్పడం అనేది సరికాదు. ఓట్ల అవసరం తీరిన తర్వాత ఓట్లప్పుడు అనేక రకాల మాటలు చెప్తారు. ఓట్ల అవసరం తీరిన తర్వాత మేము ఇంత కొనలేము ఇంతే కొంటామని చెప్పేసి ఈ మాట ముందే చెప్పింటే బయట మధ్యతరగతులకు అమ్ముకునే వాళ్ళు. మళ్ళీ ఆ రోజు మేము ఖచ్చితంగా కొంటామని చెప్పేసి ఎవరు ప్రకటన చేయమని మిమ్మల్ని అడిగారు? మీరు ప్రకటన ఇచ్చారు, మేము ఆశపడినాం, మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఈరోజు మేము కొనలేమని చెప్పేసి మాయమాటలు చెప్తున్నారు. మాయమాటలతో మా రైతుల్ని మోసం చేయొద్దు. వెంటనే తక్షణం చర్యలు తీసుకోవాలా. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలా. ఈ రోజు స్పందించి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఈ నంద్యాలలో ఎక్కడ శాంతి భద్రత సమస్యలు తలెత్తినా అందుకు ప్రభుత్వమే బాధ్యత అవుతుంది. కాబట్టి రైతుల తరపున కలెక్టర్ గారికి చెప్తున్నాం, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు చెప్తున్నాం, మీరు ఆలస్యం చేయకుండా రైతుల వద్దకు వచ్చి రైతులకు న్యాయం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రామచైలో సచివాలయాలు ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి. కానీ పంట ఎంత పంటేది కూడా లెక్కలేని పరిస్థితిలో ఉందే ఈ గవర్నమెంట్ కు. కనీసం అంటే మా పరిస్థితి అడక్కతిన రైతు అడక్కతిన ఒక మనశ్శాంతి ఉంటది, కానీ మాకు పండించుకొని అంత మనశ్శాంతి లేకుండా అయిపోయింది. 4 రోజులు అయింది తిరగబట్టి. కనీసం అంటే తక్కువ సీటు కూడా రాయకుండా ఉన్నారు. ఇంత అధ్వాన పరిస్థితి ఉంటే మేము ఎట్లా వ్యవసాయం చేయాలా, ఎట్లా పండియాలా? మా పిల్లలకు మాత్రం కనీసం అంటే ఇది వ్యవసాయం ఈ పనికి వాళ్ళే వృత్తి అయింది. మా పిల్లలు మాత్రం దీంట్లోకి రానియం. అధికారుల తక్కువ సీట్ రాజకీయానికి కూడా ఇంత పంచాయతీ అయిపోయింది మాకు. ఇప్పుడు లారీలు తోలుకొచ్చుకునే వాళ్ళను అలౌ చేస్తున్నారు. మేము మేడం చెప్పింది, లేదు నాయనా మేము ఫరూక్ కాటికి రారి, ముందేం చెప్పింది ఫరూక్ కాటికి రారి అని 3 రోజులు అయింది. మేడం ఎప్పటి తిరుగుతున్నాం. మేడం మాట అండి మేము మా సరికి తెచ్చుకోలే, ఇంటికాడనే పెట్టుకున్నాం. ఇట్లా వచ్చేటప్పుడు ధైర్యం చేసి వెహికల్ కొనుకొచ్చుకునే లోపలికి పోతున్నారు. మేడం వెంబడి తిరుగుతుండే మేము మేడం వెంబడి మంచి మాటలు కూడా మేడం వెంబడి తిరుగుతుంటాం. మా పనులు కాలే. అట్లుంది మా పరిస్థితి.